ఫ్రెండ్స్ అసలు ఎందుకు చంద్రబాబు 500 నోటు రద్దు అన్నారు? నిజం ఇదే. ఈ విషయాలన్నీ తెలియాలనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ ప్రధాని మోదీకి ఓ రిక్వెస్ట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రూ. 500 అంతకంటే ఎక్కువ విలువ చేసే కరెన్సీ నోట్లను రద్దు చేయాలని కోరారు. అసలు సీఎం చంద్రబాబు రూ. 500 నోట్లు ఎందుకు రద్దు చేయమన్నారు? అందుకు ప్రధాని ఏం సమాధానం చెప్పారు? చంద్రబాబు డిమాండ్ వెనుక కారణాలేంటి? ప్రధాని మోదీకి డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇచ్చిన సమయంలో చంద్రబాబు ఈ విషయాన్ని అడిగారట. అది స్వయంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. 500 అదేవిధంగా 2000 నోట్ల ముద్రణ ఆపమని డిజిటల్ కరెన్సీ ప్రోత్సహించాలని కోరినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కడపలో జరిగిన టీడీపీ మహానాడులో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. ప్రపంచం ఇప్పుడు డిజిటల్ కరెన్సీ వైపు వేగంగా కదులుతోంది. తాను చేసిన సిఫారసులపై చర్య తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. మరోసారి కడప వేదికగా ప్రధానిని అభ్యర్థిస్తున్నాను. ఇది డిజిటల్ కరెన్సీ ప్రపంచం. పార్టీ కార్యకలాపాలకు విరాళం ఇవ్వవలసి వస్తే క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు పొందవచ్చు. 500 అదేవిధంగా 2000 నోట్ల పంపిణీ అవసరం లేదని చంద్రబాబు అన్నారు.